రిజల్ట్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఆ పీఠంపై ఉత్కంఠ మాత్రం ఇంకా ఎక్కడ వీడడం లేదు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా చేరుకుంది భారతీయ జనతా పార్టీ. అయితే కాంగ్రెస్ ఇక్కడ పవర్ గేమ్ ని స్టార్ట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కరీంనగర్ మేయర్ పీఠాన్ని వదులుకునే అవకాశం లేదంటోంది కాంగ్రెస్. ఇటు కాంగ్రెస్ పీఠాన్ని కైవసం ఇన్ఫాక్ట్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ అక్కడ గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉంది. ఎత్తుగడలు వేసే ప్రయత్నం చేస్తోంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 34 స్థానాలు. ఎక్స్ అఫీషియల్ సభ్యులు కలిస్తే మొత్తంగా అక్కడ 72కు పైగా చేరే అవకాశం ఉంటుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ని ఎవరు చేరుకుంటారు? ఇవాళ సాయంత్రం వరకు ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే మేయర్ పీఠం కాషాయ పార్టీకి దక్కుతుందా? స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? కరీంనగర్ బీజేపీదే అంటూ కూడా బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చారు. నిన్న చాలా గట్టిగా చెప్పుకొచ్చారు. ఇంకా ఒకటే అన్నారు, కాంగ్రెస్ కాదు, ఇటు కరీంనగర్ భారతీయ జనతా పార్టీదే, మేయర్ పీఠం భారతీయ జనతా పార్టీదే అంటూ కూడా ఆయన చాలా గట్టిగా చెప్పుకొచ్చారు. అయితే కరీంనగర్ను వదిలే ప్రసక్తే లేదంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇండిపెండెంట్ తెల్ల లక్ష్మి, అలాగే ఏఏఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన సాయి జ్యోతి తమకే సపోర్ట్ చేస్తారంటోంది కాంగ్రెస్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పవర్ గేమ్గా మారింది కరీంనగర్. మరీ ముఖ్యంగా నిన్నటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఉన్న సందర్భంలో క్యాంప్ రాజకీయాలకు సంబంధించి చాలా గట్టిగా జరుగుతున్న క్రమంలో ఏం జరగబోతోంది? హంగ్ ఉన్న ప్రదేశాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? హంగ్ ఉన్న ఆ సిచ్యువేషన్స్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ప్రస్తుతం కరీంనగర్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. ఇంతవరకు ఫ్రేమ్లో లేదనే చెప్పుకోవాలి. నిన్న బండి సంజయ్ మాట్లాడిన తీరు కావచ్చు, లేకపోతే మాట్లాడిన సందర్భంలో కావచ్చు, చూస్తే కరీంనగర్ ఇక భారతీయ జనతా పార్టీది అనుకున్న సందర్భం. కానీ ఈక్వేషన్స్ మారిపోయాయి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పవర్ గేమ్లోకి దిగింది. అక్కడ ఎలాగైనా ఏ సపోర్ట్ తీసుకునైనా అంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ తీసుకోబోతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అదేంటి బీఆర్ఎస్ నుంచి ఎలా సపోర్ట్ తీసుకోవాలని చెప్పి చాలామంది డౌట్ రావచ్చు కాక. బట్ అక్కడున్న అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన క్యాండిడేట్స్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఇటు కాంగ్రెస్ చేసిన పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి అంటే కరీంనగర్ మేయర్ పీఠానికి సంబంధించి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా రియాక్షన్స్ వచ్చాయి. ముందుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్షన్ ఏంటి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నిధులు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం. 3 మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల సర్వే వల్ల 3కి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు 3 కూడా కాషాప్ కండ వేసుకొని జై శ్రీరామ్ అనుకుని తిరిగిన అభ్యర్థులే. వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం. ఆల్రెడీ అతి త్వరలో ఈ కరీంనగర్ లో ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జలకివ్వబోతున్నది. వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా సార్ మాకు అభివృద్ధి కావాలి. శాసనసభ్యులు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఇక్కడ రౌడీయిజంతోని పోలీసులతోని కార్పొరేటర్లను పోటీ చేయకుండా ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి పరిస్థితి మొన్నటి ఎన్నికలలో మేము కల్లారా చూసినాం. అందుకే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తగిన బుద్ధి గుణపాఠం ఈ కాంగ్రెస్ పార్టీకి చెప్పబోతా ఉన్నారు. ఈ తరుణంలోనే మా గౌరవ కార్పొరేటర్లు 56 మంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా క్యాంపుకు తరలించడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎన్నికలకు ముందే నామినేషన్ వేసినప్పుడే మీ దగ్గర ఇంటి దగ్గర గంజాయి దొరికిందని మీ మీద కేసు పెడతామని బెదిరించినటువంటి సందర్భాలు చూసినాం. కాబట్టి రేపు గెలిచిన తర్వాత మా కార్పొరేటర్లు ఏం చేస్తారు, ఏం అంటారు అనేటువంటి భయాందోళనలతో ఉన్నారు. కాబట్టి నా గౌరవ గెలవబోయేటువంటి కార్పొరేటర్లను క్యాంపుకు తీసుకెళ్లడం జరుగుతా ఉన్నది. తప్పకుండా ఇటువంటి గూండాయిజం పాలన, రౌడీయిజం పాలన, నియంత పాలనను గతంలో చరిత్రలో చూసినాం. ఇది అంతం కాక తప్పదు. తప్పకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ
గులాబీ జెండా ఎగరవేయబోతుంది. మొట్టమొదటిగా ఇలా మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. రైట్, అది బీఆర్ఎస్ నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా క్యాంపు రాజకీయాలకి తెరలేపామంటూ కూడా చెబుతూని ఒకటే చెప్పడం జరుగుతోంది. ఇటు కాంగ్రెస్కి సంబంధించి ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది కాబట్టి మేము క్యాంపు రాజకీయాలకు దిగుతున్నాం అనేది బీఆర్ఎస్ వర్షన్. మరి ఏం జరుగుతోంది? ఇటు కరీంనగర్లో ఎవరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఇటు కరీంనగర్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతోంది ఎవరు? ఎటువంటి గేమ్ నడుస్తోంది అక్కడ? సచిన్, సర్వత్రా ఆసక్తి రేపినటువంటి విషయం ఏదైతే ఉందో, కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరేయాలని చెప్పేసి ముందు నుంచి కూడా పక్కా ప్లాన్ తోని బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్ని తానై తమ అభ్యర్థుల గెలుపు కొరకి కృషి చేయడం జరిగింది. అంటే టికెట్లు బీఫామ్ ఇచ్చిన మొదలు వారి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు కూడా పథక రచన చేశారు. అనుకున్నట్టుగానే 30 మార్కు వచ్చేసింది. 30 మార్కు వచ్చిన కొద్దిసేపట్లోనే, 1-2 గంటల్లోనే ఒక స్వతంత్ర అభ్యర్థి, మరొక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి మరొక నేత 32 చేరిపోయారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే మరో 2 స్వతంత్ర అభ్యర్థులు ఆ బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ క్యాంపులో చేరిపోయారు. వారు హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి రిసార్ట్స్ లో ఉన్నారు ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ లో మొత్తం డివిజన్లు, కార్పొరేషన్ లో మొత్తం డివిజన్లు 66. దీనిలో ఎక్స్-అఫీషియో సభ్యులు కలిస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఎంపీ పదవిరీత్యా అనే సభ్యుడు ఎక్స్-అఫీషియో మెంబర్ గా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయన ఒక ఎక్స్-అఫీషియో మెంబర్. ఇక కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ నేత డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ సైతం ఆయన ఎక్స్-అఫీషియో మెంబర్. ఇప్పటి వరకు 3 ఉన్నారు. 69 సభ్యులు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నారు. దీనిలో మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే సగం మోర్ దెన్ 50%, అంటే 35 మంది సభ్యులు కావాలి. 34 మంది సభ్యులు ఇప్పటికే క్యాంపులో ఉన్నారు. ఒక బండి సంజయ్ ఓటు వస్తే 35 వస్తుంది, మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పి వారు ఒక ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టి కాషాయ జెండా ఎగరడానికి బండి సంజయ్ ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో తరచూ ప్రభుత్వం ఏదైనా సరే తనదైన మార్కుతో విమర్శల జల్లులు కురిపిస్తుంటాడు, చాలా అగ్రెసివ్ గా పోతుంటాడు. దీనిలో భాగంగా తనకు ఫ్యూచర్ లో తలనొప్పి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మేయర్ పీఠ మనం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఎన్నికలకు ముందు వారు ఎన్నికలు జరిగిన తర్వాత సైతం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవంపల్లి, మేడిపల్లి, సత్యనారాయణ వీళ్ళంతా సైతం ఒక ధీమా వ్యక్తం చేశారు. మాకు ఎంత వచ్చిందనేది ముఖ్యం కాదు, మేయర్ పీఠం దక్కుతుందా లేదా అనేదే ఇంపార్టెంట్, బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి కోణంలోనే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక అంత భయాందోళనకి గురవుతున్నారు. అంటే వీరు ఏం రాజకీయం చేస్తారంటే ఇప్పటికి 14 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ తో విజయం సాధించిన వాళ్ళు, మరొక 3 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, 14 + 3 17 ఎంఐఎం మజ్లిస్ ఇత్యాదులు ముస్లిం పార్టీ నుంచి మరో 3 అభ్యర్థులు, ఇక 20 చేరుకున్నారు. మరొక 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు వస్తే 30 క్రాస్ అవుతున్నది. ఈ బీఆర్ఎస్ కు సంబంధించి అలాగే స్థానిక ఎక్స్-అఫీషియో మెంబర్స్ గా ఉన్నటువంటి కవంపల్లి, గంగుల సైతం వీరికి మద్దతు ఇస్తారా, లేకుంటే ఓటింగ్ కు గైర్హాజరు అవుతారా, పథకం ప్రకారం ఏదైనా చేస్తారా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం కరీంనగర్ ని జారవేడ్చుకోవద్దు, మనకి క్రియాశీలకమైనటువంటిది కరీంనగర్ మేయర్ పీఠం అని చెప్పేసి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి కోణంలో అంతా అలర్ట్ అయ్యారు. దీనిలో భాగంగా సేఫ్ గేమ్, మీరు మ్యాజిక్ అంటే నేను చూపిస్తా, మ్యాజిక్ ఫిగర్ మేము దాటిపోయామనేటువంటి ధీమాలో బండి సంజయ్ ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేశారు. ప్రత్యర్థులకి షాక్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఇప్పటికీ ఒకసారి బస్సులో క్యాంపుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత సరాసరి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఆడిటోరియంలో కావచ్చు, కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉన్నటువంటి ఆడిటోరియంలో ఓటింగ్ నిర్వహిస్తారు.
కలెక్టరు, మున్సిపల్ కమిషనరు, ఇతర అధికారుల సమక్షంలో, ఎన్నికల అధికారుల సమక్షంలో మేయర్ పీఠం, డిప్యూటీ మేయర్ కి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహిస్తారు. హ్యాండ్ రైజింగ్ సిస్టమ్, విప్పు సైతం జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పార్టీ నేతలు విప్పు జారీ చేస్తే దాన్ని ఫాలో కావాలి. ఇదంతా కూడా మా పదవి ఉంటుందా పోతుందా అనేటువంటి భయం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో ఒకవైపు, మరొక వైపు వివిధ పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ ఇక్కడ తటస్థంగా ఉండాలా లేదా ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో, ప్రభుత్వంతో కొట్లాడుతున్నటువంటి పోరాటం చేస్తున్నారు రాజకీయంగా బీఆర్ఎస్ నేతలు. అదే సమయంలో కరీంనగర్ లో ఎట్లా మద్దతు ఇస్తారనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. సమదూరం పాటించాలి. సమదూరం పాటించాలంటే బీజేపీకి అవకాశాలు సులువు అని చెప్పుకోవచ్చు. లేదు, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఏది ఉండదు అనుకున్నప్పుడు మాత్రము ఏదైనా జరగొచ్చు అనేటువంటి అజంప్షన్స్, కాంబినేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడికి ఉత్కంఠ వీడలేదు. ఎందుకంటే ఒకటే మార్క్ మనం చెప్పొచ్చు, హంగు రావడమే. క్లియర్ కట్ మెజారిటీ రాలేదు ఏ పార్టీకి. 30 వచ్చాయి కానీ దగ్గరలో వచ్చాయి, కానీ సరిపోయే మెజారిటీ రాలేదనేటువంటి కోణంలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో. కానీ మీరు అన్నట్టుగా, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇక్కడ చంద్రశేఖర్, మహా అయితే భారతీయ జనతా పార్టీకి ఒక ఎడ్జ్ కనిపిస్తోంది. బట్ ఎడ్జ్ కనిపిస్తున్నప్పటికీ ఆ నలుగురికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతుల్లో లేరా? ఇండిపెండెంట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే ఇక్కడ స్వతంత్రులు 8 మంది ఉన్నారు, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 2 ఉన్నారు. సో దాదాపుగా 10 మంది ఇక్కడ కనిపిస్తున్నారు. అఫ్కోర్స్ ఎంఐఎం ఉన్నా అది భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తుందంటే అఫ్కోర్స్ మ్యాక్సిమం వినిపించే మాట నో, 99% నో అనే మాట వినిపిస్తుంది. బీఆర్ఎస్ 9 ఉన్నప్పటికీ కూడా ఆ ఈక్వేషన్స్లో ఇటు మీరు అన్నట్టుగా అటు కాంగ్రెస్కి వెళ్ళకపోవచ్చు, భారతీయ జనతా పార్టీకి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే అది మళ్ళీ స్టేట్ లెవెల్లో అది ఈక్వేషన్ వస్తుంది కాబట్టి కామయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ 10 మంది గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇండిపెండెంట్లోకి 8 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 2 ఉన్నారు. కాబట్టి ఎవరు కీలకం, ఎవరు ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉన్నారు, ఏ పార్టీ ఏమంటుంది, ఏమైనా మనకి క్లారిటీ అందుతోంది అక్కడ? భారతీయ జనతా పార్టీ వ్యూ ఉందా? ఎస్ ప్లీజ్ కంటిన్యూ. మీరు అన్నట్టుగా ఈ 2 స్వతంత్ర అభ్యర్థులు, ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి, మరొక 2, ఆల్మోస్ట్ 34కు పైగా క్యాంపులో ఉన్నారు ప్రస్తుతం. అయినప్పటికీ వారి పైన అనుమానాలు. ఒక సీనియర్ కార్పొరేటర్ మంతనాలు జరుపుతున్నారు ఇతర పార్టీ నుంచి. తనకి సంబంధించి మేయర్ గా చేస్తే నేను అన్ని చూసుకుంటాను, మీకు కావాల్సింది ఏంటో మీకు ఇస్తాను, నాకు కావాల్సింది మేయర్ పీఠం, నాకు రండి, నాకు ఇవ్వండి అని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పావులు కలుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి మంత్రులు చాలా వత్తాసు పలుకుతున్నారు, మద్దతుగా ఉన్నారు అని చెప్పేసినటువంటి ఈక్వేషన్ వచ్చినటువంటి తరుణంలోనే నిన్నటి ఉదయం వరకు కూడా క్లియర్ కట్ మెజారిటీ ఉంది, కాషాయ జెండా ఎగరవేస్తుంది అని చెప్పి క్లారిటీతో, ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఊహాగానాలు వాస్తవ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద డబ్బులు ఖర్చు పెట్టడానికి నేను సిద్ధం, మీరు నాకు మద్దతు ఇవ్వండి, మీకు ఏం కావాలో తీసుకోండి అనేటువంటి కోణంలో ఓ వ్యక్తి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా వాళ్ళని సంప్రదించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ క్యాంపు నుంచి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వారితో, వారి కుటుంబ సభ్యులతో సైతం మంతనాలు జరిపేటువంటి అవకాశం లేకుండా పోయింది. నిన్ననే రాత్రికి రాత్రే వాళ్ళు క్యాంపుకి వెళ్ళిపోయారు. 34 మందితో ఇప్పుడైతే సేఫ్ గా బీజేపీ ఉంది. అయితే రేపు వచ్చిన తర్వాత ఈ మధ్య గ్యాప్ లో వారు ఫోన్ లో మంతనాలు జరపడం కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్లుయెన్స్ ప్రభావాలు జరగడం కావచ్చు, ఏదైనా జరగచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ అత్యధిక శాతం మాత్రం భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వీరిద్దరు సైలెంట్ అయితే టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కి సంబంధించి అరే కాషాయ జెండా ఎగరనియడానికి వీల్లేదు, ఒక దశాబ్ద కాలం మేమున్నాం, మరో దశాబ్దం మీరున్నారు, మరొకసారి మాకు అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా ఏమన్నా అగ్రిమెంట్ చేసుకుంటే బీఆర్ఎస్ నేతలతో ఏదైనా జరగవచ్చు రాజకీయంగా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. బిఫోర్ కమింగ్ టు ది కంక్లూషన్, కరీంనగర్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఒక 4 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి చొప్పరి జయశ్రీ, రెండోది వాసాల రమేష్, అలాగే కొలగాని సీను, తర్వాత ముండయ్య. ఈ 4 పేర్లు వినిపించడం జరుగుతుంది. ఈ 4 కాక ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ప్రెసెంట్ చర్చలో ఉన్న పేరు ఏమనుకోవాలి ఇక్కడ? సచిన్ మీరు అన్నట్టుగా పక్కాగా ఇది భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి ఏదైనా జరగచ్చు.
True. ఎందుకంటే ఎవరు ఊహించనేది జరుగుతూనే ఉంటుంది. మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నబీన్ 45 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, ఫుల్ టైం యాక్టివ్, చాలా యాక్టివ్ ఉన్నటువంటి వ్యక్తిని జాతీయ అధ్యక్షునిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఒకటి. నెంబర్ 2, ఈ దేశ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సాధారణమైనటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతి చేశామని చెప్పుకుంటున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఈ టీ అమ్మేటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రిగా కూర్చున్నారు. పేపర్ బాయ్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసినటువంటి కలాం చరిత్ర కావచ్చు, ఈ చరిత్ర కావచ్చు, ఇవన్నిటిని కూడా చూసినట్టయితే గుగ్గిళ్ళ మంజుల అనేటువంటి మరొక లీడర్ ఉన్నారు, కార్పొరేటరు. గుగ్గిళ్ళ మంజుల, మొండయ్య అనేది తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొండయ్యకి సంబంధించి వాళ్ళ మిస్సెస్ కార్పొరేటర్ గా విజయం సాధించడం జరిగింది. దీనిలో కొత్తగా మనము గుగ్గిళ్ళ మంజుల కార్పొరేటర్, ఎందుకంటే గుగ్గిళ్ళ రమేష్ గంగుల కమలాకర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అక్కడ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. ఆయన డిప్యూటీ మేయర్ గా ఉన్నప్పుడు కొద్ది రోజులకే ఆయన బయటకు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. గుగ్గిళ్ళ మంజుల కావచ్చు, లేదా కులగాని శ్రీనివాస్, చొప్పరి జయశ్రీ చాలా యాక్టివ్ గా ఉండేటువంటి లీడర్, ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి లీడర్ చొప్పరి జయశ్రీ. ఇక సాధారణమైనటువంటి కార్యకర్తకి, సాధారణంగా కమిటెడ్ గా పనిచేసేటువంటి వారికి మాత్రమే, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ప్రజాసేవకి అంకితమైనటువంటి వ్యక్తి ఉంటే వారికి మాత్రమే ఇవ్వడానికి సిద్ధం అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ 4 పేర్లలో వాసాల రమేష్ కావచ్చు, కొలగాని శ్రీనివాస్, గుగ్గిళ్ళ మంజుల, చొప్పరి జయశ్రాయి, ఈ 4 పేర్లతోని బీసీ జనరల్ అయింది సచిన్ ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవి. ఈ 4 పేర్లలో ఎవరో ఒకరు కావచ్చు. డిప్యూటీ మేయర్ గా మాత్రం వంగల పవన్ కుమార్ పేరు వినబడుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఇట్లా ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇప్పుడే కనుక ఎవరైనా చూడైతే వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై ఉత్కంఠ మాత్రం ఇక్కడ వీరట